కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పెద్ద పెద్ద విరాళాలు అంగీకరించేవారు కాదు. ఏదైనా పెద్ద కార్యం చేస్తుంటే ఆయన పెద్ద కార్యాన్ని సంకల్పం చేసినప్పుడు దానికి తగినంత ద్రవ్యాన్ని మేము ఇచ్చేస్తామని ఎవరైనా ఐశ్వర్యవంతులు ఒక్కరే ముందుకొచ్చినా ఆయన పుచ్చుకునేవారు కాదు. అందరినీ కూడా మీకు తోచింది వేయమనేవారు. ఆఖరికి వేదసభ చేసి బ్రాహ్మణులకు సువర్ణ కుండలాలు ఇవ్వవలసి వస్తే ఎవరికి తోచింది వాళ్ళని వేయమంటే స్వామివారి యొక్క మీద నమ్మకంతో చెవిపోగులు తీసేశారు, గాజులు తీసేశారు, ఉంగరాలు తీసేశారు, వేసేశారు. కరిగించి హస్తాభరణాలు కుండలాలు చేయించి వేద విద్వాంసులకు వాళ్ళ స్థాయిని బట్టి ఇచ్చేశారు. ఆయన జీవితంలో ఆయన దాచుకున్నదేదో తెలుసా? ఒక పోస్టు కార్డు. ఆయన ఒకప్పుడు శాస్త్రసభ చేస్తుంటే చెన్నై నుంచి వచ్చి కాంచీపురంలో కాంచీ మఠంలో డబ్బిస్తే అది దారి ఖర్చులకే సరిపోతుంది. కష్టపడి రిక్షా తొక్కే వ్యక్తి నేను కంచి వస్తే ఈ డబ్బు ఇవ్వలేను, అందుకని రాకుండా మనీ ఆర్డర్ చేస్తున్నానని రాయించి వేలిముద్ర వేసి పంపించాడు. ఏదో 5 రూపాయలు 3 రూపాయలు. ఆ మనీ ఆర్డర్ రసీదు దాచి అందరికీ చూపించేవారు ఆయన. నన్ను నమ్మి ఒక చెమట పట్టిన వ్యక్తి పంపిన డబ్బు అని. అంతేగాని ఎవరో కోట్లు ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కళ్ళకే ఇవ్వడం, అలాంటి వాళ్ళని లోపల గదుల్లో కూర్చోబెట్టి మాట్లాడడం అవి రావు మహాస్వామికి. అందరి ఉద్ధరణకు ఆయన హేతువయ్యారు. అది ఆయన గొప్పతనం.